హైదరాబాద్లో కేసులకు సంబంధించిన విషయం. ఒక కేసును తప్పించడానికి, ఒక కేసు నుంచి సేఫ్ అవ్వడానికి మిగతా వాటన్నిటి కూడా ఇప్పుడు ఈరోజు ఆగమైనట్టే కదా. ఏది ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో జరిగిన, ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన ప్రమాదం. మనం ఏ కాలంలో ఉన్నాం? ఎవరు అప్డేట్ అవరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఆయనకు బెయిల్ ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఎవడో తలకమాసినాడు ఏదో గాలి కబుర్లు చెప్తే ఎవడకు కావాలి? అది కాదు. రెండోది, ఇది ఎందుకు పనికైనా స్వచ్ఛదద్దమ్మ కేసు ఒకటి ఉంది, ఏది టెలిఫోన్ ట్యాపింగ్. ఇప్పటికీ ఏడ్ చేయాలో తెలియక అది తగలడిపోయిందని నేపంతో తప్పించుకుపోతారు. దాంట్లోంచి వచ్చిన నెరేటివ్స్ అంటే అలా హీరోయిన్ ఆడియో రికార్డింగ్ మా దగ్గర ఉంది, అది చెప్దాం అనుకుని లోపుగా కాలిపోయింది. అలా కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు, అది కూడా చెప్తుండే కదా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో. ఏమంటుండే ఆయన? అరే కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. ఎలక్ట్రల్ బాండ్స్ ఆడిట్ చేయి, దానికి ఒక ఆడిట్ ఉంటుంది తెలుసా, ఎవడెవడు ఎక్కడి నుంచి ఇచ్చాడు. నీకు అంత బాధపడిపోయి బాధపడిపోయి ఇచ్చాడు తీసుకొచ్చి సార్ మీ కంప్లైంట్ ఏమన్నా ఎలక్షన్ కమిషన్కి నన్ను బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాం బీఆర్ఎస్ కానీ ఎవడో కంప్లైంట్ ఇస్తే దాని మీద మాడదాం. మన సుప్రీంకోర్టు మాట్లాడదాం. ఏ కేసు పోయింది ఏందనేది పక్కన పెడితే కూడా అంత ఇప్పుడు పెద్ద ఇంకా పూర్తిగా ఎండాకాలం రాలేదు, ఇంకా చలికాలమే, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అంత ఈజీగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయని కూడా తగలబడిపోయినాయి అని మాట్లాడుతుంటే అంత ఈజీగా ప్రమాదం జరుగుతుందా? ఇప్పుడు హోంశాఖ ఎవరి దగ్గర ఉందమ్మా? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. హోంశాఖ ఫెయిల్యూరే కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉదాహరణకి అది కుట్ర అనుకుందాం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా. కుట్రకోణం ఉందాం ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ కన్నా ముందు కుట్రకోణం ఉందాం. ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అని తగలెట్టేస్తారనే ఇంటెలిజెన్స్ రిపోర్టే లేకుండా ఉన్నారు వాళ్ళు. ఆ క్లూ కూడా ఉండదు ఎక్కడ. పోనీ అది కాదు, కుట్రకోణం కాదు, యాక్సిడెంట్ అంటారు. స్ట్రాంగ్ రూమ్ తగలడిపోద్దా? ఒక స్టేట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అది ఎఫ్ఎస్ఎల్. ప్రతి డాక్యుమెంట్స్ దాంట్లో చాలా ఇది ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటిది, ఒక తాజ్మహల్ నాదని కేసు వేస్తాను. వేసి నేను తాజ్మహల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు షాజహాన్ నాకే రాసి ఇచ్చిన తర్వాత అని చెప్పి నేను ఎవిడెన్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్. ఈ ఎవిడెన్స్ తప్పే, కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ డాక్యుమెంట్స్ అవునో కాదో, షాజహాన్ రైటింగ్ అవునో కాదో నేను పరిశీలించి దీని మీద ఇస్తా ఉన్నాను. ఇది తగలడిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు తాజ్మహల్ నాదని ఒప్పుకుంటారా? అలాగే తెలంగాణలో కులీ కుతుబ్ షా టోమ్స్ ఉన్నాయి, అవి నావని నేను వేస్తాను కేసు. ఇవో డాక్యుమెంట్స్ అన్నాను, అవి తగలడిపోయి చెప్తారు, నాకు ఇచ్చేస్తారు. అవి ఎన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎవిడెన్సెస్కి, అలాగే ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన ప్రాథమిక నాలెడ్జ్ ప్రకారం దానికి బ్యాక్ అండ్ డేటా ఉంటుంది. డేటా లేకుండా ఏదో ఉండదు. ఎందుకంటే నేను లా హౌస్ అని ఒకటి మెయింటైన్ చేసాను యూకేది, ఒక డేటా సెంటర్. అక్కడ లీగల్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఒక ప్రైవేట్ వ్యవస్థకి ఇస్తారు. వాళ్ళు మొత్తం స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అన్ని డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ చేసి, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నువ్వు ఒక లాయర్, నేను ఒక కేసు మన ఇద్దరం వాదిస్తున్నావు, జడ్జి గారికి నీకు నాకు అవే డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. నీకు దాన్ని బేస్ చేసుకుని నువ్వు డిఫెన్స్ చేయి, నేను అఫెన్స్ చేసుకుని జడ్జి గారు తీర్పిస్తారు. సో అట్లా ఈ వ్యవస్థ నాకు తెలిసి అది పటిష్టంగానే ఉంది. కానీ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు చూడు, అవి తగలాడిపోతే మాత్రం అదే కదా ఇప్పుడు వచ్చిందంతా అదే కదా. కొన్ని ఎవిడెన్స్ కి సంబంధించిన విషయమే. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళిద్దరివి కోర్టులో ఉండొచ్చు, ఎవరి వాయిస్ కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డివి ఉంది, హియరింగ్ ఉంది, కేసు 27లోనే ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా కింది స్థాయి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మత్తయ్య కావచ్చు, ఎవరికైతే 50 లక్షలు రెడీ హ్యాండెడ్ గా తీసుకుపోయి ఆ బ్యాగ్ తీసుకుపోయిన విషయం కావచ్చు, లేకపోతే ఆయన బ్రీఫ్డ్ మీ అన్నది కావచ్చు, ఈ మధ్యన మాట్లాడిన వ్యక్తుల ఎవిడెన్స్ కూడా ఉండుంటాయి కదా. మరి ఈ ఎవిడెన్స్ అన్ని ఉండుంటాయి అనేది ఇప్పుడు కదా డౌట్. లేకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారా? ఇంకెక్కడ చేస్తారు అరెస్ట్? అవన్నీ అయిన తర్వాత సుప్రీంకోర్టు దయాదాక్షలతో బెయిల్ వచ్చి బయట ఉన్నాడు ఆయన. ఇప్పుడు బేసిక్ ఇంకొన్ని ఎవిడెన్స్ లేవా అందులో? అది అసలు దిక్మల్ కేసులు రెండు పక్కది ఏమై, దిక్మల్ టెలిఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ పక్కన పెడతాం. మరి మిగతా వాటి మీదే ఉన్నాయి అప్రహెన్షన్స్. నాకు తెలిసి రేపు ఈ 4 రోజుల్లో ఈ సే ఫర్ ఇన్స్టెంట్ మన డాక్యుమెంట్స్ లేదా ఎవిడెన్సెస్ కన్నిటికీ ఒక ఎకనాలజ్మెంట్లు ఇస్తారు కదా ఎఫ్ఎస్ఎల్లో. ఈ ఎకనాలజ్మెంట్లో ఎంతమంది క్లెయిమ్ చేస్తారో చూడండి. అది పబ్లిక్ డొమైనే కదా వాళ్ళు. అది ఎవిడెన్స్లు అన్ని తగలడిపోయి అన్న దగ్గర సఫరర్స్ అందరి దగ్గర ఏ పరిస్థితులలో జరుగుంటది అనుకుంటున్నారు? నిజంగానే కుట్ర కోణం ఏమన్నా ఉందా? ఉంటే దాని వెనక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. కానీ దాని వెనక ఏ విషయంలో దాని వల్ల లాభపడే వాళ్ళు ఎవరు, దేనికోసం చేసి ఉంటారు? ఎవరు లాభపడతారో నష్టపడతారో నాకు అనవసరం. ఇది ప్రభుత్వానికి మాయని మచ్చ. ఒక ఇంటెలిజెన్స్ అండ్ నెంబర్ 2 అది కుట్ర కోణం అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కింద వస్తుంది. ఆ ఫసల్లాడి దాన్ని పరిరక్షించుకోలేకుండా అది మొన్న అక్కడ చూడు నాంపల్లిలో గొడవలు కాలినట్టు తెల్లార్లు కాలుతుంటే ఏడు చేస్తారు వీళ్ళు. రెండోది స్ట్రాంగ్ రూమ్ కాలడం ఏంటి? ఈ రోజుల్లో టైల్స్ వస్తున్నాయి, ఏది ఫైర్ రెసిస్టెంట్వి. ఈరోజు వాల్ పేపర్లు కూడా ఫైర్ రెసిస్టెంట్ వస్తున్నాయి. ఇలాంటి ఉన్న టెక్నాలజీలో ఎక్కడ ఇంకా వెళ్ళి అప్డేట్ అవ్వకుండా అలా ఉన్నారు. బ్యాక్ అండ్ డేటా స్టోరేజ్ ఏముందో దాని మీద క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది.
గవర్నమెంట్ మీదే ఉంటుంది ఈ ఎఫ్ఎస్ఎల్ డాక్యుమెంట్స్ సో అండ్ సో ఇయర్ నుంచి సో అండ్ సో ఇయర్ దాకా ఉన్నవి కాగలిపోయి ఇందులో ఇంతంత ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా మేము బ్యాక్ ఎండ్లో ఉన్నాయి, ప్రొటెక్షన్ జోన్లో ఉన్నాం, లేదంటే నాన్ ప్రొటెక్షన్ జోన్లో ఇన్ని లాస్ అయ్యి చెప్పకపోతే ఎవరికి తెలిస్తే దిస్ ఇస్ క్వైట్ రెడిక్యులస్. ఈ విధంగా పనితీరుని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు అన్ని ఎడెత్తుకొచ్చుకు రావాలా మళ్ళీ? ఎత్తుకురావాలి, ఇంకేముంటుంది, కాయలు తగలడిపోతుంది. దీపాలు అయిన తర్వాత బాంబుల కోసం వెనక్కి తిరుగుతా చూడు, మున్సిపాలిటీలు తిరిగినట్టు తిరుగుతుంది. కానీ ఏదో జరిగిందేమో అనేది అందరూ ఏం అనుమానపడుతున్నారు. జరుగుతుంది ఎవరికి అవసరం? ఏమో మరి ఎవరికి అవసరం? నాకు తెలిసి ఇవన్నీ బోల్డ్ అన్ని ల్యాండ్ సంబంధించిన పేపర్లే ఉంటాయి. ఏదో పెద్దది ఏదో ఉండొచ్చు అందులో, మరి ఏదన్నా ఉంటే ఆ ల్యాండ్కి సంబంధించినయో రేవంత్ రెడ్డి ఏదో గారి పదవికి ఉపద్రవం వస్తే డైరెక్షన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పొచ్చు. దానికి ఇండికేషన్ మరి ఏమన్నా ఉందో ఏమో తెలియదు. ఎందుకనంటే ఒక ఎంత ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంటుందా ఒక ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ తగలపడిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంటెలిజెన్స్ అంటే కుట్రకుండా లేకపోవచ్చు, షార్ట్ సర్క్యూట్ అనుకుందాం ఫస్ట్ కేసు సినారీలో. కానీ ప్రాపర్గా ప్రికాషనరీ ఇది కావాలి కదా. షార్ట్ సర్క్యూట్ అని అంటే నువ్వు అంత ఇంపార్టెంట్ కదా, దాన్ని ఆ మాత్రం స్ట్రాంగ్ రూమ్ అలాగా షార్ట్ సర్క్యూట్ అనేసి స్ట్రాంగ్ రూమ్ కూడా వాళ్ళు కన్ఫైన్ చేశారు కాలిపోయిందని. స్ట్రాంగ్ రూమ్ కాలిపోవడం ఏంటి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రాంగ్ రూమ్? పర్పస్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫీటెడ్ కదా. అంటే దాంట్లో సమ్ ఎనీ యాంగిల్ అదైతే వాళ్ళు చెప్పి ఆన్సర్లు ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అంత కథ కంచికేనా విషయం? కథ కంచికే. ముందైతే బూడిద బుస్సాను అక్కడ. ఓ ఇప్పుడు కొత్త ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పెట్టి ఇప్పుడు ఓన్లీ కొత్తవి మాత్రం వస్తాయి, పాతవి ఉండవు. చెప్పలేము బ్యాక్ అండ్ డేటా ఎలా ఉందో, ఫోరెన్సిక్ చెప్పట్లేరు కదా ఇంకా బ్యాక్ అండ్ డేటా ఉంది దాన్ని డొమైన్లో వాళ్ళు మొత్తం రివీల్ చేస్తానే కానీ అంటిల్ దెన్ వీ కాంట్ ఫైండ్ ద ఫ్యాక్ట్ పాయింట్స్. చాలా ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి కదా వాస్తవానికి అయితే, చాలా వెరీ ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పుడు ఉదాహరణకు వివేకానంద రెడ్డి మర్డర్ ఉంది, ఎన్ని ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంత ఉందంటే వాళ్ళు చాలా మంది వివిధ రకాల్లో పోలీసులను ప్రెజర్ పెట్టి కోర్టుల త్రూగా వాళ్ళని ఇచ్చేసి చచ్చినట్టు ఆ డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసి అంత సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయ్యాయి. అట్లాంటివి ఎన్ని క్రిటికల్ కేసెస్ ఇప్పుడు కేసుల్ని తారుమారు చేయడానికి కూడా ఒకవేళ ఏదైనా ఉంటే ఉండొచ్చు మేబీ, అంటే ఆయన దగ్గర హోంశాఖ ఉంది కాబట్టి అనేది ఒక డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ఆబ్వియస్లీ నీ దగ్గర ఉన్న దాని మీదే కదా. విద్యాశాఖ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత రివాల్యూషన్స్ వస్తున్నాయి అనుకో, ఆబ్వియస్లీ హూమ్ టు బి బ్లేమ్డ్? మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ అండ్ మెయిన్ క్రిటికల్ శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. రెవెన్యూ శాఖ అయితే పొంగులేటి గారి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, జరుగుతున్న విధానం చూస్తుంటే ప్రజలు కూడా విస్తుపోతున్నారు. కానీ ఎందుకు తన తెలియకుండా బిహేవ్ ఏం చేస్తారు చేస్తారు? ప్రజలు? ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో చూపిస్తారు వాళ్ళ సినిమా. పార్ట్ 2 సినిమా ఎప్పుడు చూపిస్తారు? మెయిన్ ఎలక్షన్స్ చూపిస్తారు. అప్పటిదాకా వెండి తెర మీద ఎదురు చూడడమే. నటరాజనమ్మ నా వల్ల కావట్లేదని గోలాడుతుంది కాబట్టి ఇచ్చి చాపించి సాడీలు. ఎందుకు మీనాక్షి నటరాజన్ సైలెంట్ అయిపోయింది? ఇంతకు ముందు సాడీలు లేవు, ఇక ఎక్స్పైర్ అయిపోయింది సాడీలన్నీ. ఎంతకని చెప్పిన వీళ్ళు మారట్లేదు. వాళ్ళు మారాలి, అక్కడి నుంచి సీల్ కవర్ మారాలి. 2 మారినప్పుడు ఇక్కడ నా మిషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆవిడ వెళ్ళిపోవడం, నెక్స్ట్ వెనకాల చిన్నప్పుడు రైలు అటువంటి ఇచ్చుడు ఇంజిన్ వెళ్తే వెనకాల గూడ్స్ బండి కడతారు కదా రేవంత్ రెడ్డి.